మీరు ఎలాంటి బిజినెస్ చేస్తున్నా ఏఐ టూల్స్ ద్వారా మీ బిజినెస్ ని డబుల్ చేసుకోవచ్చు. జస్ట్ 49 రూపీస్కే ఏఐ టూల్. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ మైండ్ఫుల్నెస్ మరియు హ్యాపీనెస్ కోచ్ డాక్టర్ అనూహ్య గారు. మ్యామ్తో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. మ్యామ్, బుక్స్ చదవడం అనేది చాలా మంచి పద్ధతి అండ్ దాని నుంచి చాలా నేర్చుకోవచ్చు, కొన్ని మంచి అలవాట్లు నేర్చుకోవచ్చు అని అంటారు. కానీ ఇప్పుడున్న సందర్భంలో చూసుకుంటే బుక్స్ ఎవరు చదవట్లా. పిల్లలు చూసుకుంటే ఎర్లీ మార్నింగ్ లేవగానే ఫోన్తోనే ఉంటున్నారు ఎగ్జాక్ట్లీ. కానీ వాళ్ళకి బుక్స్ అనేది ఎలా అలవాటు చేయాలంటారు? ఒకవేళ పిల్లలకి బుక్స్ అలవాటు చేస్తే వాళ్ళు ఎలాంటి మంచి గుణాలు నేర్చుకుంటారు? బుక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. చదవడం అనేది మనలో ఎంతమంది చదువుతున్నాం, కానీ ఇప్పుడు ఒకప్పుడు చాలా ఉండేది ఆ హ్యాబిట్, బుక్ రీడింగ్ అనేది. ఇప్పుడు అది కూడా డిజిటల్ రీడింగ్ అయిపోయింది. చాలా ఫోన్లో యాప్స్ వచ్చేసి అది అలాగా. సో బుక్స్ అనేవి మ్యాన్స్ బెస్ట్ ఫ్రెండ్ అంటారు కదా. ఆ ప్రోవర్బ్ ఒకటి ఉంది కదా మనకి, ఆ లోన్లీనెస్ అనేది పోతుంది అది అని. బుక్ రీడింగ్ వల్ల మనకి నాలెడ్జ్ అనేది పెంచుకోవచ్చు, మైండ్ఫుల్నెస్ కూడా ఇంప్రూవ్ అవుతుంది పిల్లల్లోని, వాళ్ళ ఫోకస్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో మైండ్ఫుల్నెస్, ఫోకస్ అనేది ఎలా ఇంప్రూవ్ అవుతుంది బుక్స్ చదవడం వల్ల అనేది చెప్తాను. పిల్లలు బుక్స్ చదివినప్పుడు ఒక్కొక్క వర్డ్, ఉదాహరణకి వాళ్ళు ఒక స్టోరీ కనుక చదివినట్టయితే ఆ స్టోరీలో లీనం అయిపోతారు. అబ్జర్వ్ చేసినట్టయితే ఈ హ్యాబిట్ ఉన్న పిల్లలు కొన్నాళ్ళు, ఎందుకు టీవీ చూసినా కూడా చూడండి, కొంతమంది పిల్లలు వాళ్ళు చూసి ఆ కార్టూన్ క్యారెక్టర్ లాగే మాట్లాడుతూ ఉంటారు. తర్వాత ఒక 1 వీక్ వరకు ఆ క్యారెక్టర్ లాగే బాడీ మూమెంట్స్ కానీ ఏదైనా కూడా వాళ్ళు అలా ఇమిటేట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఊహించుకుంటూ ఉంటారు. కరెక్ట్. సేమ్ బుక్స్ చదవడం వల్ల కూడాను మనకి వాళ్ళలోని ఫోకస్ అనేది బిల్డ్ అవుతుంది. వాళ్ళు ప్రతి అక్షరం, ప్రతి వర్డ్ని డీప్గా అండర్స్టాండ్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు అనమాట. సో ఇక్కడ మనకి మైండ్ఫుల్నెస్ అనేది అలవాటు అవుతుంది. మైండ్ఫుల్నెస్ అంటే ఫోకసింగ్ ఆన్ వన్ సింగిల్ థింగ్, వేరే ఏం థాట్స్ లేకుండాను కదా, ఎక్నాలెడ్జ్ చేసుకుంటూ. సో అది అలవాటు అవుతుంది వీళ్ళకి. ఇంకా వీళ్ళని క్రియేటివిటీ అనేది పెరుగుతుంది, కొత్త కొత్త పదాలు వస్తాయి వాళ్ళకి. వాళ్ళ ఇమోషన్స్ కూడాను బ్యాలెన్స్డ్గా ఉంటాయి అనమాట. ఇమోషనల్ ఇంటెలిజెన్స్ అంటారు కదా, అది బాగా పెరుగుతుంది. ఎందువల్ల అంటే వాళ్ళ క్యారెక్టర్స్ ఏవైతే బుక్స్ చదువుతూ ఉంటారో ఆ క్యారెక్టర్స్ని ఊహించుకుంటూ ఉంటారు, అర్థం చేసుకోగలరు. ఎంపతి అనేది పెరుగుతుంది, జాలి గుణం అనేది పెరుగుతుంది. అయ్యో తను ఎందుకు అలా ఎందుకు చేసి ఉండాల్సింది, ఆ క్యారెక్టర్ ఇలా చేసి ఉంటే బాగున్నాను, అర్థమవుతుందా మీకు? ఇంకొక యాంగిల్ నుంచి కూడా ఆలోచించడం అనేది చేస్తూ ఉంటారు. సో ఇలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. కానీ పిల్లల్లోని ఇది ఎలా అలవాటు చేయాలి అంటే మేజర్గా అంటే దీని నుంచి ఎంత మంచి నేర్చుకున్నాం పక్కన పెడితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ బుక్ రీడింగ్ అనేది వీళ్ళకి అలవాటు అవ్వాలి. అలవాటు అవ్వాలి అంటే ఫస్ట్ తల్లిదండ్రులు కొంత సమయం తీసుకొని పిల్లలకి ఒక హ్యాబిట్ లాగా అలవాటు పరచాలి. అంటే వాళ్ళు నైట్ పడుకునే ముందు ఒక 15 minutes 20 minutes మీ పిల్లలు చిన్న పిల్లలు కనుక అయినట్టయితే మీరు చదవండి. మీ పిల్లల పక్కన పెట్టుకొని మీరు చదవండి పడుకునే ముందు ఆ బెడ్ పైనే. సో అలా చేయడం వల్ల మీ ఇద్దరి మధ్యలో బాండింగ్ కూడా పెరుగుతుంది, అదొక హ్యాబిట్ లాగా కూడా ఫామ్ అవుతుంది. తర్వాత స్లోగాను వాళ్ళంతటి వాళ్ళే చదువుతారు. పెద్ద పిల్లలు అయితే ఇచ్చేయచ్చు. ఇంట్లోని వాళ్ళ రూమ్ అంటూ ఉంటుంది కదా, ఒక కార్నర్ అనేది తయారు చేసుకోవచ్చు. ఒక స్పెసిఫిక్గా ఇంట్లోని ఒక కార్నర్, ఇది ఒక రీడింగ్ కార్నర్ లాగా అని వాళ్ళకి నచ్చిన వాటితో వాళ్ళు డెకరేట్ చేస్తూ, అది మనం పిల్లలతోనే చేయించామనుకోండి వాళ్ళు కూడా చాలా ఎక్సైటింగ్గా చేస్తూ ఉంటారనమాట. రీడింగ్ కార్నర్ అని ఒక కార్నర్ పెట్టుకున్నట్టయితే ఇంకా ఏం చేయొచ్చు, ఎలాంటి పుస్తకాలు, నెక్స్ట్ క్వశ్చన్, ఏం పుస్తకాలు చదివించాలి, ఎలాంటి పుస్తకాలు చదివించాలి అని. ఇక్కడ కూడా మన అభిప్రాయాల వాళ్ళ పైన రుద్దేయకుండా ఎవరైనా స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నారు అంటే ఫస్ట్ వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటి, మీరు మీ పిల్లల్ని తీసుకొని వెళ్ళండి, కలిసి బుక్స్ తీసుకోండి. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఏంటి దాని ప్రకారం స్లోగా చిన్న బుక్స్తోని అలా స్టార్ట్ చేసినట్టయితే 1 paragraph 2 paragraph తర్వాత 1 page 2 page అలా స్లోగాను ఇలా చేసినట్టయితే వాళ్ళకు కూడా హ్యాబిట్ అనేది ఈజీగా అలవాటు అవుతుంది. అయితే ఇక్కడ ఇంకొక చిన్న హింట్ ఇస్తాను నేను, క్లూ అనేది ఇస్తాను. వాళ్ళు చదివింది ఎంతవరకు, వాళ్ళు ఏం తెలుసుకున్నారు ఏంటి అనేది కూడా మనకు తెలియాలి కదా, చదువుతున్నారా లేదా, ఏంటి నేర్చుకున్నారు అని. నేనైతే సర్వసాధారణంగా ఏం చేస్తానంటే ఆ బుక్ నుంచి ఏం తెలుసుకున్నావు అని అడుగుతాను.
లేదు పిల్లలు అలా చెప్పడం లేదు, వాళ్ళకి కష్టంగా ఉంది అంటే మీరు ఒక నోట్బుక్ ఇచ్చి అందులో రాయమనండి. అంటే మనం అడిగింది కూడా ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్ లాగా, నాకు తెలియదు కదా, నాకు తెలుసుకోవాలని ఉంది, నువ్వు కొంచెం షేర్ చేస్తావా బుక్ లో నువ్వేం చదివావు అంటే ఈజీగా చెప్తారు పిల్లలు. సంథింగ్ ఒక ప్రాక్టికల్ గా అడిగామంటే వాళ్ళు కూడా ఇది సంథింగ్ కాలేజ్ అంటే స్కూల్స్ లో కూడా ఎలాగ ఒక సంథింగ్ ఒక క్వశ్చన్ ఇచ్చి దాన్ని సాల్వ్ చేయమని ఎలా అడుగుతున్నారో అలాగే వీళ్ళు అనుకుంటారు, ఒక స్పోర్టివ్ గా తీసుకోలేరు. అవును, అదొక ప్రెజర్ లా తీసుకుంటారు. అవును. సో ఇక్కడేమో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, పిల్లలకి అప్పర్ హ్యాండ్ ఇచ్చేస్తున్నాం. నేను నీ దగ్గర నుంచి నేర్చుకుందాం అనుకుంటున్నాను, నాకు చెప్తావా అంటే పిల్లలు చాలా హ్యాపీగా సంతోషంగా చెప్తారు. అలా రాసివ్వడం. ఇంకా కొన్ని బుక్స్ ఉంటాయి, అవి మనకి మన పిల్లలు చదవాలి అని ఉంటది కానీ వాళ్ళు చదవరు. సో అప్పుడు ఏం చేయొచ్చు, మీరు చదవండి. సేమ్ వైస్ వెర్సా, వాళ్ళు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కొంచెం రిలాక్స్ అయిన తర్వాత ఏదో ఆటపాటల్లోని అలా మాట్లాడుతూను అది నేను ఇప్పుడు ఈ బుక్ చదువుతున్నాను, ఇందులో కొన్ని విషయాలు ఇలా తెలుసుకున్నాను, నీకు ఇంట్రెస్ట్ అయినా తెలుసుకోవడానికి, అలా మనం ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళతోని షేర్ చేసుకోవచ్చు అనమాట. బుక్ రీడింగ్ అనేది అలవాటు చేసుకుంటే వాళ్ళకి లోన్లీనెస్ పోతుంది. ఇప్పుడు ప్రెసెంట్ జనరేషన్ లో చాలా మంది సింగిల్ సిబ్లింగ్స్ ఎవరు లేరు, ఒక్కరే పిల్లలు ఉంటున్నారు. సో వాళ్ళు చాలా లోన్లీగా ఫీల్ అవుతూ ఉంటారు అనమాట. ఏం చేయాలో తెలియదు, బోత్ పేరెంట్స్ ఇద్దరు వర్కింగ్ లో ఉంటారు, సింగిల్ అపార్ట్మెంట్స్ లో అలా ఉన్నారు అనుకోండి, ఆడుకోవడానికి ఎవరు ఉండరు. సో మనకి ఇంటర్నెట్ అనేది చాలా ఈజీగా యాక్సెసిబుల్ గా ఉంది. అది పెట్టి సోషల్ మీడియాస్ లోకి వెళ్ళి లేనిపోని కాన్వర్సేషన్స్ ప్రాబ్లమ్స్ కన్నాను ఇలాగా ఇన్కల్కేట్ చేసుకోవచ్చు అనమాట స్లోగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ బుక్ రీడింగ్ అనేది ఎంత మంచిదన్నది చెప్పారు. సెకండ్ థింగ్ వచ్చేసి బుక్ రీడింగ్ అనేది పిల్లలకి ఎలా అలవాటు చేయాలని చెప్పారు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.